హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఈరోజు అన్ని పత్రికలలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ అన్ని పత్రికలలో, నేషనల్ మీడియాలో, స్టేట్ మీడియాలో, అన్ని మీడియాల్లో కూడా ప్రధానంగా ఒక విషాదకరమైన వార్త. నిన్న గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో ఫ్లైట్ కుప్పకూలింది. లండన్ పోవాల్సిన ఫ్లైటు టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలింది. దాదాపు 265 మంది ఇప్పటికీ మృతి చెందారు అనేది ప్రజెంట్ ఉన్న వార్త. 242 మంది విమానంలో ఉన్నారు. కింద ఆ బిల్డింగ్ పైన పడ్డది. ఆ బిల్డింగ్ హాస్టల్ బిల్డింగ్ అట, మెడికోలది, అంటే మెడికల్ కాలేజ్ సంబంధించి. దాంట్లో ఒక 25 మెంబర్స్ చనిపోయారని ఒక అంచనా. మొత్తం 242 మందిలో ప్యాసింజరు, ఆ స్టాఫ్ కలిసి 242లో ఒక్క పర్సన్ బతికిండు. ఒక్క పర్సన్ ఎమర్జెన్సీ విండో నుంచి కిందకి దూకిండట. అంటే చాలా స్పాంటేనియస్గా ఆయన కింద దూకి నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్ ఎక్కిండట. ఇంకొకళ్ళ బ్రదర్ కూడా అందులో ఉన్న, ఆయన చనిపోయాడు. ఇది నిన్న జరిగింది అహ్మదాబాద్లో. దానికి సంబంధించిన ప్రధాన ప్రధాన బ్యానర్ ఐటమ్స్ అయ్యే ఉన్నాయి. కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం 265 ప్రాణాలు బుగ్గి. మృతుల్లో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది. వైద్య కళాశాల సముదాయంపై విమానం పడటంతో మరో 24 మంది దుర్మరణం. చనిపోయిన ప్రయాణికుల్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. ప్రాణాలతో బయటపడింది ఒక్కరే. బోయింగ్ విమానాలు ఎంత సురక్షితం? అహ్మదాబాద్ ప్రమాదంలో తలెత్తిన సందేహాలు. 787 డ్రీమ్ లైనర్తో తరచుగా సాంకేతిక సమస్యలు. మేడే మేడే మేడే. ఇది మేడే 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 అనేది అంటే పైలట్ చాలా విపత్కరమైన పరిస్థితి, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంటే కింద ఏటీసీ సెంటర్ అని ఉంటుంది. అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ అంటారు దాన్ని. ఆ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్కి ఈ విమానంలో ఉన్న పైలట్కి ఎప్పుడు ఆ విమానం టేకాఫ్ అయిన దగ్గర నుంచి మళ్ళా దిగే వరకు వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది మొత్తం. ఆ కంట్రోల్ ఉన్న సందర్భంలో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మేడే 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 అని 3 సార్లు ఎవరైతే ఆ పైలట్ ఉన్నాడో మాట్లాడిండు, అంటే కాల్ చేసిండు, అంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి విమానానికి ఉంది అని దాని అర్థం అట. ఆయన మేడే మేడే అన్నాడట. ఏటీసీకి వచ్చిందట. ఏటీసీ కూడా వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రెస్పాండ్ కావడానికి చూసింది, కానీ అప్పటికే కుప్పకూలిపోయిందట విమానం. అయితే ఏంటి అసలు ఈ విమానం కూలిపోవడానికి ప్రధాన కారణం? దేనివల్ల కూలిపోయింది? అసలు దేనివల్ల గతంలో జరిగిన ప్రమాదాల్లో కూలిపోయినాయి అంటే గతంలో అనేక రకాల కారణాలతోని, సాంకేతిక సమస్యలతో కొన్ని కూలుతాయి, ఏదైనా పక్షులు కానీ ఏదైనా అడ్డం వస్తే కొన్ని కూలుతాయి. ఎందుకంటే టేకాఫ్ అయ్యే సమయంలో వితిన్ ద మినిట్స్లో ఏమైందంటే చాలా పికప్తో పైకి ఎక్కాలి, పైకి లేస్తూ ఉంటుంది విమానం, టేకాఫ్ అవుతూ ఉంటుంది. ఆ పికప్లో ఎక్కడ వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎక్కడన్నా చిన్న డిస్టర్బెన్స్ అయినా కానీ విమానం కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అది అక్కడ జరిగినట్టు కనిపిస్తుంది. ఇంకా పూర్తిగా తెలవాలా, అసలు ఏమైనా పక్షి అడ్డం వచ్చిందా, ఏమైనా చెట్టు కొమ్మలు తగిలినాయా, కానీ టేకాఫ్ అవుతూ ఉంది. ఆ మూమెంట్ తగ్గిపోయింది. ఆన్ ద స్పాటు మూమెంట్ అనేది ఒక్కసారి కుప్పకూలిపోయింది. మూమెంటు లేదు. మూమెంట్ ఎప్పుడైతే లేదో పైలట్ చేతిలో ఆ ఫ్లైట్ లేదు, కంట్రోల్ తప్పిపోయింది. కంట్రోల్ తప్పి పైకి లేవాల్సిన ఫ్లైట్ కాస్త కిందికి డౌన్ఫాల్లో వచ్చేసింది. అప్పుడే ఆయన మేడే మేడే అని ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఈ లోపే బిల్డింగ్ మెంబర్ అది బీజే మెడికల్ కాలేజీకి సంబంధించిన హాస్టల్ బిల్డింగ్ అట, అది గుజరాత్లో. చాలా విషాదకరమైన ఘటన, హృదయ విదారకం అన్నమాట. తలకాయలు మొండాలు పడుతూనే మసి బొగ్గైపోయినాయి. ఒక పర్సన్ విశ్వాస్ రమేష్ అట, లండన్లో సెటిల్డ్, అతను భారతీయుడే. వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులను చూడటానికి వచ్చి మళ్ళీ వెళ్తాడట. ఎమర్జెన్సీ విండో, ఎందుకంటే ఆయన కూడా 20 years పైన అయిందంటే విమానాల్లో తిరిగే అనుభవం. దానివల్ల ఎమర్జెన్సీ విండో ఎక్కడ ఉంటుంది అనుభవం ఉన్నట్టుంది. అనుభవం ఉన్నప్పటికీ అంత సెన్సిటివ్ విషయంలో చాలా స్పాంటేనియస్ స్పందించడం ఆయన మృత్యుంజయుడే. దీనిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉండు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కూతురు ఉందట అక్కడ లండన్లో, వెళ్తుండట. ఇది నిన్న జరిగింది. దీంట్లో ఇంకో ప్రధానమైనది ఏంటంటే 1 గంట 35 నిమిషాలు, ఆ సందర్భంలో 1 గంట 39 నిమిషాలు టేకాఫ్ అయితే 1 minute 2 minutesలోనే కుప్పకూలిపోయింది. దాదాపు 6,817 కిలోమీటర్లు లండన్ ఉంటుందట దూరం. ఆ దూరానికి సరిపడా 1,25,000 ఫ్యూయల్ నింపుకున్నాడు. ఫుల్ ఫ్యూయల్ ఉంది. ఎక్కువైతే ఫ్యూయల్ ఎక్కువ ఉందో అది మంట ఎక్కువ, ఆ ఫైర్ అనేది, ఆ ఫ్లేమబుల్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. 1,25,000 లీటర్ల ఫ్యూయల్ ఉందట అందులో. చాలా ఫుల్ ట్యాంక్, అప్పుడే లేచింది కదా,
ఫుల్ ట్యాంక్ అయింది 6,000 అంటే మొత్తం అక్కడ దాకా పోవాలంటే 6,000 పైచిలుకు కిలోమీటర్లు కాబట్టి ఇదంతా ఉంది. దాంట్లో ఒక 12 మంది సిబ్బంది కూడా ఉన్నారు పాపం, పైలట్లతో సహా. మిగతా 139 మంది వీళ్ళు 239 మంది ప్యాసింజర్, 229 మంది. ఇది గగనంలో ఘోరం. గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం గురువారం కుప్పకూలి మంటల్లో దగ్ధమైంది. మధ్యాహ్నం 1:35 టేకాఫ్ అయిన విమానం ఇంకా విమానాశ్రయానికి దగ్గరలో ఉన్నప్పుడే ఏదో సమస్య తలెత్తడంతో పైలట్లు పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని పడించే మేడే కాల్ ఇచ్చారు. అది అకస్మాత్తుగా కిందకు దిగిపోవడం మొదలైంది. పైలట్లతో సంప్రదించడానికి గగనతల రద్దీ నియంత్రణ అంటే ఏటీసీ విభాగం ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదు. తిరిగి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేందుకు ప్రయత్నించిన AI-171 విమానం అత్యంత తక్కువ ఎత్తుకు వచ్చి కొన్ని సెకండ్లోనే విమానాశ్రయం వెలుపల మెఘానీ నగర్లో వైద్యుల నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కుప్పకూలింది. అగ్ని గోళంలో తలపించేలా మంటలు చెలగి దట్టమైన నల్లని పొగలు అనుకున్నాయి. దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, మిగతా వాళ్ళు స్టాఫ్ ఉండట. ఈ విమానం ఎట్లుంటుందంటే అత్యంత క్రూషియల్ స్టేజ్ అదే టేకాఫ్ అయ్యే, అంటే గాలిలోకి పైకి లేచేదే అత్యంత క్రూషియల్. వన్స్ పైకి లేచి ఒక స్టెబుల్ అయిన తర్వాత అంత ప్రమాదం ఉండదు. ఆ లేచేటప్పుడు దిగేటప్పుడే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది. విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ప్రమాదాలు జరుగుతాయి, ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఇది అదే జరిగింది. మరి దానికి సంబంధించి ఆ కాక్పిట్ వస్తే కానీ లోపల కాక్పిట్ అన్నట్టు అందులో రికార్డ్ అయింది అన్నట్టు, పైలట్లు మాట్లాడింది అదంతా. అసలు ఏం జరిగింది, ఏం అడ్డం వచ్చింది, అది విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళు బతికిలేరు కాబట్టి మొత్తం మసి ముద్ద అయిపోయారు. ఇది నిన్న జరిగింది. ఇట్లా టేకాఫ్ అవుతూనే ఇది బిల్డింగ్ మీదకి వచ్చేసింది. ఇక్కడ నుంచి ఇక కుప్పగూలింది, మంటలు, పొగలు. ఈ ప్రమాదంలోంచి ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేష్ అట. బయట నడుచుకుంటూ వస్తాడు, మృత్యుంజయుడు అని చెప్పి ఫోటో వేశారు. మామూలు మృత్యుంజయుడు కాదు, మామూలుడు కాదు, భగవంతుడు ఒక రకంగా ప్రాణాలు కాపాడినట్టే. ఇది ఇట్లా ఉంటే ఇంకొక ఆమె నిన్న భూమి చౌహాన్ అని ఒక మహిళ, ఆమె వాళ్ళ భర్త లండన్లో ఉండట, ఆమె వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ అంతా భర్త దగ్గరికి వెళ్తుందట. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంది. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని ఫ్లైట్ అంటే ఎయిర్పోర్ట్కి రావడానికి ప్రయాణం అయింది. మధ్యలో ట్రాఫిక్ సమస్య వలన ఏదో లేట్ అయిందట. ఒక 10 మినిట్స్ అంటే రావాల్సిన టైం కంటే 10 మినిట్స్ లేట్ వచ్చింది. ఎయిర్పోర్ట్ అథారిటీసు లోపలికి ఎలో చేయలే. టైం అయిపోయింది, వెళ్ళిపోండి అంటే ఇంటికి వెళ్ళిపోయిందట. జస్ట్ ఆమె ఇంటికి వెళ్తుంది, విమానం కుప్పగూలిందని మెసేజ్. ఆమె కూడా ప్రాణాలతో బయటపడింది. అదృష్టం అన్నమాట. అంటే ఆమె నిన్న ఏడ్చుకుంటూ టీవీ ఛానల్లో మాట్లాడింది, నా ప్రాణాన్ని దేవుడే కాపాడండి, గణపతి దేవుడు నాకు, అంటే ఆమె భక్తురాలు అనుకుంటా. లేట్ అయింది, లేట్ కావడం వల్లనే నేను ఇవాళ బతికిపోయినాను, లేదంటే అందులో ఎక్కుంటే చనిపోయేదే. ఇట్లా నిన్న చాలా విషాదకరమైన దేశం మొత్తం, దేశంలో ఉన్న ప్రజలు మొత్తం దిగ్భ్రాంతికరం, విచారంగా ఉన్నారు. దానికి సంబంధించిన ప్రధానమైన వార్త ఎట్లా అసలు దీని కూలిందనేది తొందరలో తెలుస్తుంది మనకి. పక్షి ఏమన్నా అడ్డం వచ్చిందా, టెక్నికల్ ఇష్యూవా? ఎందుకంటే ఆ పైలట్ కూడా చాలా అనుభవం, 8,200 కిలోమీటర్ల గంటలు ఆయన దాంట్లో డ్రైవింగ్ చేసిన అనుభవం ఉందట పైలట్కి. ఫ్లైట్ని నడిపిన అనుభవం, 8,200 గంటల అనుభవం ఉందట. చాలా అత్యంతమైన సీనియర్ అయినట. మరి సీనియర్ అయినప్పటికీ విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయలేని పరిస్థితి. రైట్. సాక్షి ఛానల్లోనే నాకు గుర్తింపు, అందుకే అమరావతి మహిళపై అలా మాట్లాడా. చంద్రబాబు తెదాపుపై నాకు తీవ్ర వ్యతిరేకత భావన ఉంది, అందువల్ల సాక్షిలో చర్చలకు నన్ను పిలుస్తున్నారు. నా వ్యాఖ్యలపై మా కుటుంబ సభ్యులు అభ్యంతరం చెబుతున్నారు. పోలీసుల విచారణలో వివిఆర్ కృష్ణంరాజు వెల్లడి చేసిండు. వివిఆర్ కృష్ణంరాజు మొన్న సాక్షి ఛానల్లో డిబేట్లో అమరావతి వేశ్యల రాజధాని అన్నాడు. దానిపైన ఎఫ్ఐఆర్ అయింది. దాని తర్వాత హోస్టుగా ఉన్న సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. దాని తర్వాత నిన్న ఈయన అరెస్ట్ చేసి నల్లపాలెం పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు ముందు ప్రవేశపెట్టారు, రిమాండ్ చేశారు. ఆయన మాట్లాడినట్టు ఈనాడు పేపరు సాక్షి ఛానల్తోనే నాకు గుర్తింపు వచ్చింది, సాక్షి ఛానల్ నన్ను ఊకే పిలుస్తుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఆయన చెప్పినట్టు రాసింది. మరి ఆయన చెప్పిండా లేదు చూడాలి. ఇది ఆయన కూడా అరెస్ట్ చేసి లోపటేశారు. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్.
ఆంధ్రజ్యోతిలో కూడా బ్యానర్ ఐటమ్ మరణ విహంగం అని గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం 290 మంది మరణం దుర్మరణం అని దీంట్లో ఇచ్చారు. 265 అని కొంత తెలుస్తుంది. కాబోయే డాక్టర్లో కల చెదిరింది. హాస్టల్ మెస్పై విమానం కోలడంతో పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్థుల మృతి. భోజనం చేస్తూనే కన్ను మూసిన కొందరు, మరికొందరికి తీవ్ర గాయాలు. భవనంలో ఎటు చూసిన విధ్వంసమై 50 మంది వైద్య విద్యార్థులు మరణించినట్టు పేర్కొన్న దైనిక్ భాస్కర్ వార్తా సంస్థ. మధ్యాహ్నం 1:30 అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి బోయింగ్ 787 గాల్లోకి లేచింది. కేవలం 59 సెకండ్లోనే అలా పైకి లేచిందో లేదో అలాగే కిందికి కూలిపోయింది. చుట్టుపక్కల జనావాసాలకు దూసుకుపోయింది. విమానం అప్పుడే బయలుదేరడంతో ట్యాంక్ నిండా ఇంధనమే ఉంది. అది కూడా ఏకంగా 1,25,000 లీటర్లు. దాంతో భారీ విస్ఫోటనం, పెద్ద ఎత్తున మంటలు, కరిమబ్బులు నేలకు దిగాయి అన్నట్లు చుట్టూ దట్టంగా కమ్మేసిన పొగ. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో 240 మంది మరణించారు. వారిలో అత్యధికులు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా దారుణంగా కాలిపోయాయి. కొందరికి తల, మరికొందరి కాళ్ళు చేతులు తెగి రోడ్డుపైన పడ్డాయి. ఈ ఘోరం కారణంగా మరో దారుణమైన విషాదం చోటు చేసుకుంది. కూలుతున్నే జనావాసాల్లో దిగిన విమానం అక్కడ మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి దూసుకెళ్ళింది. మధ్యాహ్నం భోజన విరామం కావడంతో అప్పుడే అక్కడ మెడికోలు, డాక్టర్లు, సిబ్బంది భోజనాలు చేస్తున్నారు. పేలిన విమానము, దాని శకలాలు హాస్టల్లోకి దూసుకురావడంతో వారిలో దాదాపు 50 మంది వరకు దుర్మరణం చెందారు అని దైనిక్ భాస్కర్ గుజరాతీ ఎడిషన్ దివ్య భాస్కర్ పేర్కొంది. ప్రమాదంలో పెద్ద ఎత్తున స్థానికులు గాయపడ్డారని తెలిసింది. ఎంతటి ఘోర ప్రమాదం నుంచి 2 మృత్యుంజయాలుగా బయటపడటం నిజంగా అద్భుతమే. ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందన్నది నిపుణులకు అంతుచిక్కడం లేదు. ఇంజన్లు విఫలం కావడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. దానిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయట. కాబోయే డాక్టర్ల కల చెదిరిందట. పాపం దాదాపు 25 మంది డాక్టర్లు చనిపోయారట. వాళ్ళు అప్పుడే భోజనం టైం కాదు, మధ్యాహ్నం లంచ్ టైం 1:30 అండి. అందరూ వచ్చారట. ఆ మెడికల్ మొత్తం డాక్టర్ కోర్స్ చదువుతున్నాళ్ళు ప్లేట్లలో పెట్టుకొని తింటున్నారట. ఆ ప్లేట్ల నిండా మట్టి పడ్డదట. మట్టిపడ్డ అన్నంలో మట్టి అని చెప్పి కూడా కొన్ని వార్తలు రాసినాయి. చాలా హృదయ విదారకంగా ఉందట. పాపం తినటానికి సంతోషంగా ముచ్చట్లు పెట్టుకుంటూ తింటున్నారట ఫ్రెండ్స్ అంతా. అనుకోకుండా ఆకాశం విరిగి మీద పడ్డట్టయింది. తెలవల పాపం వాళ్ళకి. మొత్తానికి కాబోయే డాక్టర్ల కళ చెదిరింది. ఎన్ని కళలతో వాళ్ళు పాపం అక్కడ చేరుకున్నారు, చదువుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం సెకండ్స్లోనే మాయమైపోయింది పాపం. దాదాపు 25 మంది చనిపోయారు అంటున్నారు. ఇంకా ఎక్కువ కూడా పెరిగే అవకాశం ఉందట. 50 మంది వైద్య విద్యార్థులు అని వీళ్ళు చెప్తున్నారు. 50 మంది వైద్య విద్యార్థులు అంటే మాటలు కాదు. అంటే మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్టల్ బిల్డింగ్ అట అది. అసలు ఏం జరిగింది? ల్యాండింగు గేర్ కిందికి ఎందుకు ఉంది? 2 ఇంజన్లు అయ్యే అవకాశాలు తక్కువ. విమానం అసలు ప్రయాణానికి సిద్ధంగా ఉందా? ఇంజన్ల విఫలమా లేదా పక్షి ఢీకోవటం వల్లే కూలిందా? విమాన ప్రమాదంపై నిపుణుల విశ్లేషణ. అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు ప్రధానంగా ల్యాండింగ్ గేర్ కిందికి ఉందట. ఎందుకుంది గేరు అంటే గేర్ ఇట్లా పై పొజిషన్లో ఉండాలి. అది పైకి లేస్తూ ఉంటే పైకి అంటూ ఉంటారట. అది కిందికి పొజిషన్లో ఉంది. దానికి కారణం ఏంది? 2 ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అవ్వడం అనేది రేర్గా జరిగిద్దట. అసలు అవకాశాలు కూడా తక్కువ ఉన్నాయి. అసలు విమానం ప్రయాణానికి ఫిట్ ఉందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఫిట్ లేకుండా 787 బోయింగ్ అట ఫిట్ లేకుండా ఏమన్నా దాన్ని తీశారా? ఇంజన్ల విఫలమా లేదా పక్షి ఏమైనా ఢీకుందా అని ఈ కోణంలో ఇన్వెస్టిగేషను ప్రమాదం పైన నిపుణులు అంటే దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు విశ్లేషణలు అవి చేస్తున్నారు. ఏం జరిగింది అనేది ఇంకా పూర్తిగా తెలియదు. పక్షి అడ్డం వచ్చిందని కొంతమంది అంటున్నారు. అక్కడ చెట్టుకి ఢీకుందని. చెట్టుకు ఢీకునే పరిస్థితి అయితే ఉండదు. దాని పక్షి అడ్డం వచ్చిందంటే లేదా టెక్నికల్ ఇష్యూ వచ్చిందంటే చెప్పవచ్చు. కానీ చెట్టు ఎత్తులో ఉండదు. టేకాఫ్ అయ్యే పరిస్థితుల్లో పైకి పోతానే ఉంటుంది. కానీ అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర చెట్లు ఉండి అట్లా ఉండదు. చెట్టు ఉండే అవకాశం ఉండదు. చెట్టు ఎప్పుడు ఉంటుంది? ఆల్రెడీ వీళ్ళ కంట్రోల్ తప్పిన తర్వాత చెట్టు ఢీకుంటుంది తప్ప ఎప్పుడైనా విమానం చెట్టుకు పోయి ఢీకున్న తర్వాత కంట్రోల్ తప్పదు. ఆ స్థాయిలో చెట్టు ఉండదు ఎత్తు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ పరిసరాలు అవి. ఎయిర్పోర్ట్ పరిసరాల్లో టవర్సు చెట్లు ఉంచరు. టేకాఫ్ అయ్యే ఆ రేడియేషన్ ఏదైతుందో ఆ రేడియేషన్లో చెట్లు ఉండవు. చెట్లు ఉన్న దగ్గరికి విమానం పోయిందంటే అప్పటికే దాని కంట్రోల్ తప్పిపోయింది. కంట్రోల్ తప్పిపోయి చెట్టు మీద పడి ఉండొచ్చు. ఇది ఇంకోటి మృత్యుంజయుడు ప్రాణాలతో బయటపడ్డ రమేష్ విశ్వాసు. ట్రాఫిక్ జామ్ ఆమెకి వరమైంది. ఇంకొక ఆమె ఇది ఇందాక మనం భూమి చౌహాన్ అని ట్రాఫిక్ జామ్ అయిందట పాప ఆమె బయటపడ్డది. దానికి సంబంధించిన విజువల్స్ మెడికోస్ ఉన్న హాస్టల్లోకి దూసుకుపోయింది ఫ్లైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇంకోటి పరీక్షలు మొదలయ్యాయి, స్టే ఇవ్వలేము. మెగా డిఎస్సి నిలిపేతకు సుప్రీంకోర్టు కూడా నో చెప్పిందట. మెగా డిఎస్సి ఎగ్జామ్ ఆల్రెడీ ఆన్గోయింగ్.
ఈ నెల 6వ తారీఖు నుంచి డిఎస్సి ఎగ్జామ్ జరుగుతూనే ఉన్నాయి షెడ్యూల్ ప్రకారం. దీనిపైన హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు ఇవ్వలేదు. అంటే ఆల్ టికెట్లు ఆల్రెడీ రిలీజ్ చేసి అంత షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి మేము ఇవ్వలేము అన్నారు ఎగ్జామ్స్కి ముందు. ఎగ్జామ్స్ ఆన్గోయింగ్లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ పిటిషన్ సుప్రీంకోర్టులో అప్పీల్కి పోయారు. సుప్రీంకోర్టు కూడా మేము స్టే ఇవ్వలేము ఎందుకంటే ఎగ్జామ్ ఆన్గోయింగ్లో ఉంది అని చెప్పి స్టే ఇవ్వలేదట. ఇది ఒక వార్త. రైట్. ఏం మాట్లాడేది తెలియదా, వేశ్యల రాజధాని అని ఎలా అన్నారు? కృష్ణంరాజును నిలదీసిన మంగళగిరి కోర్టు తప్పు చేసినని అర్థమవుతుందన్న కృష్ణంరాజు. ఏవన్కు రిమాండ్ విధించిన మేజిస్ట్రేట్ గుంటూరు జిల్లా జైలుకు తరలింపు. కృష్ణంరాజుని కోర్టు నిన్న మేజిస్ట్రేట్ ముందు అడిగారట. ఏం మాట్లాడేది అంటే నువ్వు విశ్లేషణ చేస్తావు, విశ్లేషణ చేసేటోడికి విజ్ఞత ఉండాలి, కొంత విజ్ఞానం, స్పాంటేనియస్, లౌక్యం ఇవన్నీ ఉండాలి. ఏది లేకుండా ఏది పడితే అది నోరు ఉందని చెప్పి నాలుగు ఉందని చెప్పి మాట్లాడితే ఎట్ట కుదిరిద్దని కోర్టు చాలా సూటిగా అడిగిందట. అమరావతి వేశ్యల రాజధాని ఎట్లా అంటావు, ఆ మాత్రం సోయి లేదా అని కూడా అడిగిందట. వాస్తవంగా అడగాలి కూడా, తల అంటిందట అంటారు. ఎందుకంటే సోయి లేకుండా విశ్లేషణ చేస్తే అదేం విశ్లేషణ అంటారు. రైట్. మహిళలకు కోటా రెడీగా ఉందట. 2029 ఎన్నికల్లో 33% సీట్లు లోక్సభ అసెంబ్లీలో అమలుకు కేంద్రం ప్రణాళిక. కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన, ఆ ప్రక్రియలోనే అతివలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు సన్నద్ధం. 9 నెలల్లోనే జనాభా లెక్కలు రెడీగా ఉంటాయట. ఫారాలు పూర్తి చేయడం ఉండదు. డేటా మొత్తం ప్రత్యేక యాప్ ద్వారా సేకరణ. 16 భాషల్లో ఈ యాప్ రూపకల్పన. గతంలో జనాభా లెక్కలు ఎట్టుండే అంటే ఒక పెద్ద ఫామ్స్ తీసుకొని వచ్చేది టీచర్స్, ఎన్యుమరేటర్లు వచ్చి ఆ ఫామ్స్లో అన్ని కాలమ్స్ ఉంటాయి, నింపుకుంటూ చాలా టైం పట్టేది. ఇప్పుడు అట్లా ఉండదట. ట్యాబ్స్ ఇస్తారు, ట్యాబ్లో యాప్ ఉంటుంది, మొబైల్లో కానీ ట్యాబ్లో కానీ. ఆ యాప్ 16 భాషల్లో ఉంటుందట. 16 భాషల్లో ఉంటుంది. ఏ భాష ఆ ప్రాంతానికి బట్టి ఆ భాషను ఉపయోగించుకొని ఎన్యుమరేటర్లు పోయి రికార్డ్ చేసుకోవడం ఆన్లైన్లోనే. ఎక్కడ పేపర్ ఉండదు. పేపర్లెస్ జనాభా లెక్కలు అన్నాడు. పేపర్లెస్ పాపులేషన్ అంటే సెన్సెస్ అన్నట్టు ఫర్ ద ఫస్ట్ టైం. ఇది ఉంటుందట. 9 నెలలను పూర్తి అయిపోద్దట జనాభా లెక్కలు రెడీ. ఈ జనాభా లెక్కల తర్వాత జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేస్తామని మోదీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇది ఒక హిస్టరీ అయితే, ఇంకొక హిస్టరీ ఏంటంటే మహిళలకు 33% చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా మేము తేబోతున్నామని చెప్తుంది. ఈ 2 గిట్ల నిజంగానే బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఎత్తుకుంది అంటే కాంగ్రెస్ పార్టీకి ఎజెండా ఉండదు. కాంగ్రెస్ పార్టీని శూన్యం చేసే కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీకి స్పేస్ లేకుండా చేసే కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీకి ఎజెండా లేకుండా చేసే కార్యక్రమంలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గడిచిన లోక్సభ ఎన్నికల్లో కూడా కులగణనని ప్రధానంగా వాళ్ళు భుజాన వేసుకున్నారు, కానీ గెలవలేదు. సీట్లు పెరిగినాయి. మోడీ మళ్ళా 3rd టైం గెలిచిండు. అంటే తక్కువ మేయాడుతో కూడా అంటే అలయన్స్లో. ఇప్పుడు అదే మోడీ ఇప్పుడు కులగణన భుజాన వేసుకోండు, కులగణనతో పాటు మహిళా రిజర్వేషన్ వేసుకోండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే మీరు కావాలన్న కులగణన చేస్తాను, మేము కావాలనుకున్న మహిళా రిజర్వేషన్ చేస్తాను. గతంలో ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు అడ్డుకున్నారు. మహిళా రిజర్వేషను వేరే పద్ధతిలో కావాలి, ఇట్లా వద్దు అని చెప్పి. మరి అదే పద్ధతిలో మళ్ళీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీలు అడ్డుకుంటాయా? దాంట్లో ఏమైనా అమెండ్మెంట్స్ అడుగుతాయా? వీళ్ళని అడగనిచ్చి మోడీయే మారుస్తారా? ఎందుకంటే కులగణన కూడా అదే పరిస్థితి. కులగణన వద్దు అన్న బీజేపీ కులగణన కావాలంటుంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల విషయంలో కూడా గతంలో ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పిన అబ్జెక్షన్స్ని తీసుకుంటూ వాటిని సరిచేస్తూ మహిళలకు 33% రిజర్వేషన్తోని అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు 2029 కల్లా తీసుకొస్తారట. అంటే 2029 పార్లమెంటు, లోక్సభ సాధారణ ఎన్నికలు 33% మహిళా రిజర్వేషన్తో జరుగుతాయట. ఇది ఒక కొత్తది తీసుకున్నారు. రైట్. ఇది ఒక వార్త అయితే. ఇక ఉపేక్షించను, రౌడీ మొక్కలతో రైతులకు పరామర్శ. జగన్పై ముఖ్యమంత్రి ఆగ్రహం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకొని ఇప్పటివరకు నా మంచితనమే చూశారు, రౌడీజం చేసేవారు ఆటలిక సాగనివ్వను అని చెప్తుండు. ఇక ఉపేక్షించడంటే చంద్రబాబు నాయుడు గారు రౌడీ మొక్కలతో రైతులకు పరామర్శ. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పరామర్శిస్తే రౌడీ మొక్కలు కింద రాదు, అది రాజకీయ నాయకుల కింద వద్ది. ఇప్పుడు గమ్మత్తుగా ఉంటుంది. ఎవరైనా రాజకీయాలలో అధికారం ప్రజలు అయినప్పుడేమో ప్రజలు ఇక మేమే ప్రజలే మేము, ప్రజల కోసమే మేము పుట్టినాడు అన్నట్టు ఫీల్ అవుతారు. అధికారం వచ్చిందనుకో, సీట్ వస్తే అధికారంలో లేనోళ్ళు లేదంటే ప్రజలకు సంఘీభావం పోతే వాళ్ళు రౌడీలో, సైకోలో అని ముద్రేసే కార్యక్రమం. అది రౌడీ మొక్కలు ఎట్లయితే రైతులు, పొగాకు రైతుల సమస్యల పైన రైతులు సంఘీభావం తెలితే రౌడీ మొక్కలు అవుతారా? అంటే అంతమంది రౌడీ మొక్కలు ఉండరా ఈ రాష్ట్రంలో?
ఆంధ్రప్రదేశ్లో అన్ని లక్షల మంది వేల మంది రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళందరూ రౌడీలేనా? అంటే ప్రజలను అవమానిస్తున్నట్ట మీరు ఏం చేస్తున్నట్టు? అంటే జగన్మోహన్ రెడ్డి మీదనో వైఎస్ఆర్సీపీ మీద మీకు పొలిటికల్గా ఉన్న అది వెండేటా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు ఇలా రౌడీ మొక్కలు అని చెప్తే మీరు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని అవమానిస్తున్నట్టు కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలను అవమానిస్తున్నట్టు, రైతులను అవమానిస్తున్నట్టు. మరి అది అర్థమవుతుందా లేదా? రౌడీ మొక్కలు ఎట్లయితే? రౌడీ మొక్కలను వేసుకొని రైతులకు పరామర్శ అని చెప్పి జగన్ పైన ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు రౌడీ మొక్కలు అన్ని వేల మంది రౌడీ మొక్కలు అక్కడ ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో అనేది పాయింట్. అంటే మొత్తానికి ఏంటంటే ప్రజాస్పందన కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అనిపించిందా చంద్రబాబు నాయుడు గారికి? నేను ఉపేక్షించనేగా, నాది ఇంకా చూస్తారని చెప్తుండు. మరి ఏం చూస్తారని చెప్తుండో తెలియదు. అంటే కొంత స్పందన పొదిల్లో తీవ్రమైన స్పందన వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ప్రజలు బ్రహ్మరథం పట్టారు, జన నిరాజనం పట్టారు, ఇసుకేస్తే రాలనంత వచ్చారు. మరి అదేమన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందికరంగా అనిపిస్తుందా? ఇక నేను ఉపేక్షించడం, నాది రౌడీజం రాక్షసుల్లా రాష్ట్రాన్ని నాశనం చేశారు, ఇప్పటివరకు నా మంచితనమే చూశారు అంటుండు. అంటే మంచితనం చూసినా ఇంకా చెడు చూపిస్తారు, నేను చూపిస్తా, మీరు ఎట్లా పోతారు మీటింగులకి ప్రజలు, నేను గవర్నమెంట్ ఉంటే అని చెప్తుండ్రా? ప్రజలను బెదిరిస్తారా, జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తారా? తెలియని పరిస్థితి. మీ మంచితనం చూశారు, మీ చెడుతనం ఏందో అది కూడా నేను చూపిస్తా అంటాను. మరి చూపిస్తాడా? చూపించి ఎట్లా చూడాలి. ఇది ఆంధ్రజ్యోతి. ఈ సాక్షి చూద్దాం. రైట్. మహావిషాదం, ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం, మెడికల్ కాలేజీపై కుప్పకూలి పేలిపోయిన డ్రీమ్ లైనర్, 225 మంది దుర్మరణం. దీనికి సంబంధించిన ఒక వార్త. ఇంకోటి, తల్లికి వందనం మహామోసం, ఇచ్చేది 13,000, ఏకంగా 30 లక్షల మందికి ఎగరాము. యూడైస్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో విద్యార్థులు 87,41,885 మంది. ఇప్పుడు మీరు ఇస్తామంటుంది 54,94,703 మందికి. 1,00,000 ఆంక్షలతో పిల్లల సంఖ్య ఇంకా తగ్గించే కుట్ర. జూలై 5న తల్లుల ఖాతాలో జమ చేస్తామంటున్నది ఇందుకే. ఇంట్లో ఎవరైనా ఫీజు రీంబర్స్మెంట్ పొందితే వందనం ఎవరట. ఫీజు రీంబర్స్మెంట్కి అతి గతి లేదు, దాని పేరుతో ఇంకో పథకం కోత. విద్యుత్ బిల్లు 300 యూనిట్ దాటితే పథకం కట్టు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కాలర్షిప్లు పొందుతున్న వారు అనర్హులే. కుటుంబానికి బియ్యం కార్డు లేకుంటే పథకం రాదు. నెలవారీ ఆదాయం 10 నుంచి 12,000 మించితే పథకం ఎవరు. 1000 చదరపు అడుగుల స్థలం ఉన్న కారు ఉన్నా వర్తించదు అని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టారట. ఈ నిబంధనలు గతంలో ఉన్న నిబంధనలు కూడా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్న నిబంధనలు, వాటితోటి కొత్తవి కూడా పెట్టారట. ఇందులో మొత్తం ఎపిసోడ్లో గమ్మత్తు ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా 13,000 ఇచ్చారు. లేదు నేను 15,000 ఇస్తా అని చెప్పి 2,000 పెంచుతా, పెంచడంతో పాటు సంఖ్య పెంచుతా అన్నాడు. ఒక ఇంట్లో ఒక్కళ్ళకే ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి, నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు. అది ఎంతమంది ఉంటే అంతమందికి అయితే ఇస్తా అంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టే 13,000 ఇస్తాడు, 15 ఇట్లే ఇచ్చేది 15. ఆ 15లో 2,000 స్కూల్ యాజమాన్యానికి పోతాయి, 13,000 ఏమో స్టూడెంటు తల్లి అకౌంట్లో పడతాయి. అంటే మీరు ఇచ్చే దాంట్లో తేడా లేదు ఫర్ హెడ్కి. కాకపోతే ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇచ్చే దాంట్లోనే ఇస్తున్నారు. కానీ దాంట్లో 1,00,000 కండిషన్స్ పెట్టారట. కండిషన్స్తో పాటు నిన్న జీవోలో చెప్పారు 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఈ నిబంధనలు అని చెప్పి. మళ్ళీ 26-27 వచ్చినప్పుడు నిబంధనలు మారతాయా? మళ్ళీ అప్పుడు ఏదో కొర్రీలు పెట్టి ఇంకా సంఖ్య తగ్గించే కార్యక్రమం చేస్తారా అని అనుమానం. ఎందుకంటే 5 ఇయర్స్కి ఇయ్యలే వాళ్ళు, అకాడమిక్ ఇయర్ వైజ్ జీవో ఇచ్చారు. మరి అకాడమిక్ ఇయర్ వైజ్ ఇచ్చినప్పుడు ఆరంభ సౌరత్వంగా ఇచ్చి మళ్ళీ సెకండ్ ఇయర్ నుంచి ఇప్పుడు పెన్షన్లు ఎట్లయితే పెంచిన తర్వాత 3.5 లక్షల మంది పెన్షన్లు తొలగించారట అనేక కారణాలతోనే. అట్లే మరి ఈ సంఖ్య కూడా తగ్గించే కార్యక్రమం ఉంటుందనే అది ఒక అనుమానం. మొత్తానికి ఇచ్చేది అయితే 13,000. యూడైస్ ప్రకారం అయితే 87,41,885 మంది విద్యార్థులు ఎన్రోల్ అయ్యి ఉన్నారట. కానీ ఇప్పుడు ఇచ్చేది 67,27,164 మందికి ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది. వీళ్ళు సాక్షి పేపర్ రాసింది 54,94,703 మందికి ఇస్తారని రాసింది. 10,091 కోట్లు ఆల్రెడీ అలాట్ చేసినామని గవర్నమెంట్ చెప్పింది. 10,091 కోట్లు అంటే 67,27,164 మందికి 15,000 చొప్పున ఇవ్వాలంటే అదైంది. అయితే యూడైస్లో 87,41,000 మంది ఉండొచ్చు, కానీ దాంట్లో రేషన్ కార్డు ఈ కండిషన్స్లో ఫిట్ అయ్యే వాళ్ళు 67 లక్షలు ఉండొచ్చు, దాంట్లో తప్పులేదు. యూడైస్లో ఉన్నంత మందికి ఇస్తానని గవర్నమెంట్ ఏం చెప్పలే. యూడైస్లో ఉండేది ప్రతి విద్యార్థి, చదువుకునే ప్రతి విద్యార్థి డేటా యూడైస్లో ఉంటుంది. ఆ చదువుకునే ప్రతి విద్యార్థికి ఇస్తానల్ల, అర్హులైన విద్యార్థులకి ఇస్తానన్నది తల్లికి వందనం గవర్నమెంట్. ఆ అర్హులైన విద్యార్థులు 67,27,164 మంది ఉన్నారని ప్రభుత్వం చెప్తుంది. అంటే మిగతా పైన
87కి 67కి మధ్యలో ఉన్నోళ్ళు, రేషన్ కార్డు లేకనో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు, లేదా భూమి ఉన్నోళ్ళు ఈ కండిషన్స్ అప్లై కాకుండా ఎలిజిబిలిటీ రానోళ్ళు అయ్యి ఉండొచ్చు. అది అది ఇబ్బంది లేదు. కానీ ఇస్తానన్న 15,000 ఇవ్వకుండా 13,000 ఇవ్వటమే ఇక్కడ ట్విస్టు. దాంతోపాటు 67 లక్షల మందికి నిజంగానే ఇస్తారా, వీళ్ళు అన్నట్టు 54,94,000 మందికి ఇస్తారా చూడాలి. ఇది తల్లికి వందనానికి సంబంధించి, తల్లికి వందనం అయితే ఇచ్చారు కానీ మళ్ళీ అది కూడా ఎప్పుడు ఇస్తారని చెప్పలేదు. జూలైలో అంటున్నారు. జూలైయా, జూన్ అయితే, అదే జూలై అయితే, ఆగస్ట్ అయితే తర్వాత చూడాలి. ఇప్పటికే 1 ఇయర్ ఎగ్గొట్టారు, 1 ఇయర్ రాలేదు. ఈ తల్లికి వందనాన్ని లేటుకి పెట్టారు అని చెప్పి ప్రజల్లో అసంతృప్తి ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి. ఇంకోటి, సూపర్ 6 అమలు చేసేసా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ. ఇక ఎవరైనా దీని గురించి మాట్లాడితే నాలుక మందం తప్ప మరొకటి కాదు. తల్లికి వందనం కింద 13,000 ఇస్తున్నాం ఫ్రీ. అదే P4కు ఆడబిడ్డనిది, స్కిల్ డెవలప్మెంట్కి నిరుద్యోగభృతి అనుసంధానం. ఓహో, ఆడబిడ్డనిది అంటే P4కు అనుసంధానం అంట. అది అయ్యేది కాదు. ఇక P4కి ఆడబిడ్డ నిధిని P4కి అనుసంధానం చేయడం ఏంది? మీరు కాదు ఇస్తున్నది, ప్రభుత్వం. P4 అంటే ఏంది? ఎవరో డబ్బులు ఉన్న వాళ్ళు వచ్చి పేదలకు సాయం చేయటం. అంటే రాష్ట్రంలో ఉన్న మహిళలు అడుక్కోవాలి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మహిళలు మార్గదర్శుల దగ్గర పోయి అడుక్కునే పరిస్థితి. మీరు అడుక్కోవాల్సి వస్తుంది. మీరు ఎవరన్నా అడుక్కోండి, ఇండస్ట్రియలిస్టులని జడ్జ్ చేస్తా అడుక్కోండి అని చెప్పలే. మేము ఇస్తాం 1,500 ప్రతి నెల అంటారు. మీరేదో ఆ ఇండస్ట్రియలిస్టులని ఎవరో మార్గదర్శులు ఉన్నారో ప్రభుత్వం దగ్గరికి జమ చేయించుకోండి. మీరు ప్రతి నెల పెన్షన్ ఎట్లా ఇస్తారో అట్లా ఇవ్వాలి తప్ప. అంటే ఆడబిడ్డ నిధిని P4కి అనుసంధానం, ఇంకోటి ఏంది స్కిల్ డెవలప్మెంట్కు నిరుద్యోగభృతి అనుసంధానం అంట. ఈ అనుసంధానాలతో కావు, ఇస్తే అయితే. అంటే రేపో మాపు వృద్ధాప్య, వితంతు పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు కూడా ఏదో ఒక దాంతో అనుసంధానం చేసి వాళ్ళు మీరు చూసుకోండి అని అనుకుంటారా అని చెప్తారా? అంటే P4తో అనుసంధానం చేయటం అంటే ఏంది? మాది ఏంది పాత్ర లేదు, ప్రభుత్వం ₹1 ఏదో అగో డబ్బులు ఉన్న వాళ్ళు చూపిస్తా, మీరు పోయి అడుక్కోండి అని చెప్పినట్ట అన్నట్టే ఉంది. ఇది అది అయ్యేది కాదు. అంటే మహిళల ఆత్మగౌరవాన్ని అడుక్కునేటట్టు చేస్తారా మీరు? పదే పదే మహిళలను గౌరవిస్తాం, మేము మహిళలు అంటే అపారమైన గౌరవం ఉందని మీరు ఇచ్చిన హామీ ఏంది? మహిళల్ని చేస్తారా మోసం ఏంది? అలా ఇది నిజంగానే P4తో అనుసంధానం చేయడం జరిగితే ఇంకంతకంటే ఆత్మవంచన ఇంకోటి ఉండదు, ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం ఇంకోటి ఉండదు, మహిళల్ని అగౌరవపరచడం ఇంతకంటే ఇంకోటి ఉండదు. ఇది చేస్తారట. ఈ నెల 20న అన్నదాత సుఖీభావ, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, పోలీసులు నడి రోడ్డుపై దళితులను కొడితే జగన్ పరామర్శిస్తారా, పొగాకు రైతుల బాధలు వినేందుకెళ్ళి దౌర్జన్యం చేస్తారా అని చెప్పి ఇక ముఖ్యమంత్రి గారు సూపర్ 6 అయితే అమలు చేసేసిన అంటండి. అయిపోయింది అట్టగా, మొత్తం అమలు అయిపోయినట్టు చెప్తుండే. ఇంకేది అమలు కాలే. ఈవెన్ తల్లికి వందనంతో సహా అమలు కాలే. జస్ట్ జీవో వచ్చింది అంతే. అకౌంట్లో పైసలు పడితే అమలైనట్టు. అన్నదాత సుఖీభావ అకౌంట్లో పైసలు పడలే, తల్లికి మహిళా నిధి అకౌంట్లో పైసలు పడలే, ఉచిత బస్సు ప్రయాణం ఇంకా స్టార్టే కాలే. స్టార్ట్ కావతాలకి యాడ్లు ఇచ్చేసారు, అయిపోయినట్టు. రైట్. ఏడాది పాలనంతా అరాచకమే, వైఎస్ఆర్సీపీ నేతల మండిపాటు, నేరమయ్య, రాజకీయాలకు చంద్రబాబు ఆద్యుడు, నిత్యం బురజాలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, బాబు తీరు అంతా ఆత్మస్థుతి పరనింద, విపక్ష నేతలు కార్యకర్తల లక్ష్యంగా అక్రమ కేసులు, ఏడాది పాలనంతా అరాచకంగా ఉందట. రైట్. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. మట్టి నిండా భోజనం అట. బీజీ మెడికల్ కాలేజ్ హాస్టల్ మెస్లో భయానక దృశ్యాలు, విమాన ప్రమాదం దాటికి కాలి బూడిదైన చెట్లు, ప్రమాద తీవ్రతకు నుజ్జునజ్జైన భవనం పిల్లర్లు. మట్టి నిండా భోజనం ఉందట. భోజనం నిండా మట్టి పడ్డది పాపం. భోజనం ప్లేట్లో పెట్టుకొని తింటున్నారంట. ఒకసారి కుప్పగూలింది, మొత్తం మట్టి భోజనం కలిసిపోయిందట. అక్కడనే చేతిలోకి వెళ్ళి, కాళ్ళలోకి వెళ్ళి, మొండెంకి వెళ్ళి, తలకి వెళ్ళి చెల్లా చెదురుగబడి ఉన్నాయట డెడ్ బాడీలు. చాలా హృదయ విదారకం. బీజే మెడికల్ కాలేజీలో నేను జరిగిన దానికి సంబంధించి మట్టి నిండా భోజనం అని చెప్పి పక్షి ఢీకొట్టిందా అని ఒక అనుమానం అట. బోయింగ్ 787 ప్రమాదానికి అదే కారణమా? పక్షులు ఢీకొట్టి అనేక ప్రమాదాలు, టేకాఫ్ ల్యాండింగ్లోనే ఎక్కువగా ఇట్లాంటివి జరుగుతాయి అని చెప్పి ఒక వార్తను కూడా ఇచ్చింది. రైట్. ఇది సాక్షికి సంబంధించి. దిశ చూద్దాం. 67,27,000 మంది విద్యార్థులకు 10,091 కోట్లు తల్లికి వందనం పథకం అమలు. గత ప్రభుత్వం కంటే 24,65,000 మందికి అదనంగా ఇస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా కీలక హామీ అమలు చేస్తున్నాం. సుపరిపాలనలో మొదటి అడుగు వేశాం. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలనలో మొదటి అడుగు వేశారట. సుపరిపాలన స్టార్ట్ అయింది ఎప్పుడు? జూన్ 12, 2024. ఇవాళ మొదటి అడుగు వేయటం 1 ఇయర్ తర్వాత. మొదటి సంతకాలు ఎప్పుడో పెడుతుంది. ఆ సంతకాల తాలూకా 1 ఇయర్ తర్వాత ఇప్పుడు అడుగు పడదంటే ఒక అడుగు వేయడానికి సంవత్సరం పట్టింది.
మరి ఇట్లా 5 అడుగులు 5 సంవత్సరాలు అయితే మరి ఎప్పుడు మనం ముందుకు పోవాలా? చంద్రబాబు ఏడాది పాలన చీకటి రోజులు, రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచకం, హామీల పేరుతో 5 కోట్ల మంది ప్రజలకు ఎన్నుపోటు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట. చంద్రబాబు ఏడాది పాలన ఆయనకి చీకటి రోజుల కింద కనపడుతుందట సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. చంద్రబాబు నాయుడు గారి విశాఖ టూర్ రద్దయిందట. సుపరిపాలనలో తొలి అడుగుకు బ్రేక్ పడ్డది. ఎందుకంటే అహ్మదాబాద్లో విమాన ప్రమాదం ఘటన ఉంది కాబట్టి ఇక ఈ సందర్భంలో వద్దు అనుకున్నారట. తొలి అడుగు బ్యాక్ స్టెప్ వేసినట్టు అయింది. రేపు పెట్టుకుంటారట. రైట్, ఇది ఒకటి. ఆంధ్రప్రభలో అంతా 5 నిమిషాల్లోనే జరిగిందట పాపం ఈ విమాన ప్రమాదం. 5 నిమిషాలు కూడా అసలు విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ అంటున్నారు. ఏడాది పాలనలో ఎన్నో చేశాం, 10 ఏళ్లలో రాని పెట్టుబడులు ఒకే ఏడాదిలో తెచ్చాం. ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తున్నాం. తల్లికి వందన హామీ నిలబెట్టుకున్నాం. సంక్షేమము అభివృద్ధి అనేవి కూటమి ప్రభుత్వానికి జోడిడ్లు. ప్రజల ఆశలు నెరవేర్చే బాధ్యత మాపై ఉందని మంత్రి నారా లోకేష్ అంటుండు. సుపరిపాలనలో తొలి అడుగు వేసిన తల్లుల ఖాతాలు నిధులు జమ. ఈ నెల 20న అన్నదాత సుఖీభామాలు రాక్షసుల మాదిరి రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కుట్రలు. నా మంచితనమే ఇప్పటివరకు చూశారు, ఇక ఉపేక్షించడం. మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు. ఇంకోటి, ఆదివారం ముఖ్యమంత్రితో సినీ పరిశ్రమ పెద్దల సమావేశం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో భేటీ. ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధిపై చర్చ. ఈ మధ్యకాలంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిండు, 1 ఇయర్ అవుతున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక బోకే అన్న శాల్వా అన్న తెచ్చి కప్పరా కనీసం అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తే ఆవేదన గమనించారు పాపం. వెంటనే ఇక పిలుచుకొని సన్మానం చేయించుకున్నట్టయింది ముఖ్యమంత్రి గారి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు రాకపోతే రండి, వచ్చి నాకు సన్మానం చేయండి, కలవండి అన్నట్టే ఉంది. ఇప్పుడు అది ఇక వాళ్ళు వస్తున్నారట. ఈ ఆదివారం ముఖ్యమంత్రి గారితో మీటింగ్ ఉందట. సినిమా ప్రముఖులు ఎట్లా ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని. ఇది ఒక వార్త. అయితే ఏడాది పాలనలో ఎన్నో చేసినాం అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. ఏందయ్యా చేసిందంటే 10 ఏళ్లలో రాని పెట్టుబడులు ఒకే ఏడాదిలో వచ్చినాయట. 10 ఏళ్లలో అంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక 5 ఏళ్ళు రాష్ట్రం చేయలేక, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 5 సంవత్సరాలు. ఆ 10 ఏళ్లలో రాని పెట్టుబడులు 1 సంవత్సరంలో తీసుకొచ్చిండాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంకేముంది, రాష్ట్రం విధ్వంసం ఎట్లయితే ఇక కాదు కదా. అంత అభివృద్ధి మంచి 3 పూలు 6 కాయలే కదా. మరి ఎందుకు మరి పేద మాటలు మాట్లాడుతున్నారు? 10 ఏళ్లలో చేయలేని పని పెట్టుబడులు 1 సంవత్సరంలో తీసుకొచ్చాక లక్షల ఉద్యోగాలు వస్తాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఇక రాష్ట్రం విలసిల్లుతుంటే ఇక మనం భేదోళ్ళం, మనకు విధ్వంసం అయిపోయింది, ఏం చేయాలో తెలవట్లేని ఎందుకు అంటున్నారు? నిజంగానే మీరు తెచ్చింది నిజమైతే 10 ఏళ్లలో రాని 1 ఏడు వచ్చినాయట. అంత సీన్ ఉందా? అంత సినిమా ఉందా? అరే, ₹1 పోలవరానికి రాలేదు, ₹1 అమరావతికి రాలేదు, అప్పులు వచ్చినాయి. మోడీ దగ్గర నుంచి తెచ్చే అది లేదు, ఆ చొరవ కానీ ఆ దమ్ము కానీ. మరి 10 ఏళ్లలో దేంది నేను 1 ఏళ్ళలో తెచ్చిన అంటుండు. ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా పెన్షన్లు ఇస్తానట. ఏ రాష్ట్రంలో ఈయన విధంగా పెన్షన్లు ఇస్తాను అని చెప్తుండు. ఏ రాష్ట్రంలో ఈయన విధంగా ఇవాళ ఒక స్కీములు అమలు అవుతున్నాయి రాష్ట్రంలో అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ నవరత్నాల పేరుతోని ఇవాళ మీరు ఇస్తున్న తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, ఇంటింటికి పోయి పెన్షన్లు ఇచ్చేవి కానీ. సరే, పెన్షన్లు పెంచింది అయితే 1,000 మీరే, దాంట్లో డౌట్ లేదు. 3,000 ఉందని 4,000 చేశారు. జగన్మోహన్ రెడ్డి 2,000 నుంచి 3,000 చేసిండు. ఆయన 1,000 పెంచితే మీరు 1,000 ఎట్ ఏ టైం పెంచారు, ఆయన 4 సంవత్సరాలలో పెంచిండు. అదొక భాగం. కానీ ఇలా అమలు అవుతున్న స్కీములు, మీరు ఇస్తున్న స్కీములు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు కష్టంగా ఉన్నా, కడుపులో మంటగా ఉన్నా ఇవ్వాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసిండు. దాంట్లో డౌట్ లేదు. ఏ రాష్ట్రంలో అమలు కాని పథకాలు అమలు అవుతున్నాయి అంటే కారణం ఏంటంటే ప్రజలు అనుకునేది జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాల వల్ల తప్పని పరిస్థితులలో ఇష్టం లేకపోయినా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి చూసి ఇవ్వాల్సి వస్తుంది. ఏ ఒక్క స్కీమ్ అయినా జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే 1000 మంది ప్రజలు మద్దతు ఇస్తున్నారు. కాబట్టి అనివార్యంగా ఇవ్వాల్సి వస్తుంది, మీరేదో ఇష్టం ఉండి ఇచ్చేది కాదు. ఇక తల్లికి వందనం హామీ నిలబెట్టుకున్నారు 1 ఇయర్ ఎగ్గొట్టి, దాంట్లో డౌట్ లేదు. నిలబెట్టుకునేది నిజంగానే ఈ 5 ఏళ్ల పాటు ఉంటుందా అనేది కూడా ఒక ప్రశ్న. చూడాలి ఏం జరిగిందో. సుపరిపాలనలో తొలి అడుగు అయితే వేశారట, ఖాతాల్లో డబ్బులు పడతాయట. మరి ఎప్పుడు పడతాయి అనేది జూలైలోనే ఒక అన్నారు. రైట్, ఇది ఆంధ్రప్రభకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకున్నాం. థ్యాంక్ యూ.